మంచిర్యాల జిల్లా రాయిపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న జరిగిన 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుడిపై బీఆర్ఎస్ మద్దతుదారుడు విజయం సాధించారు. ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటిపై దాడి చేశారు. కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడడంతో మనస్తాపానికి గురైన బీఆర్ఎస్ అభ్యర్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అనంతరం చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. వాళ్ళ కూతుర్ని మేము ఇంట్లో ఉండగా వచ్చి వాళ్ళు గేట్ ఉందని సమ్మ చిన్సమ్మ బయటికి రారా నిన్ను చంపుతాము అని గండు శ్రీకాంత్ అనే వ్యక్తి వచ్చి గేటుని దన్నిండు. మా బాబుని ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేసిన అన్న వాళ్ళు పారిపోయిండు. ఇక మా వాళ్ళకి ఫోన్ చేసి మేము వచ్చి బయట కూర్చున్నాం. వాళ్ళ ఆడళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి మా మీద పడి నన్ను కొట్టిరు. ఇక దెబ్బలు తాకినాయి. ఆ గొడవలల్లా నాకు అమ్మలు పోయినాయి. నేను ఎత్తుకుంటే వాళ్ళు కూడా చైన్ తెప్పుకొని ఈ అమ్మాయి నా చైన్ తీసుకుపోయింది దొంగతనం చేసిందని మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చారు. వచ్చి మా బాబుని చంపుతాం, ఎన్నటికైనా నేను చంపుతాం, మా తమ్ముని చంపుతాం అంటే మా బాబు భయపడి పొద్దున పాయిజన్ తీసుకున్నాడు. మాకు ఆల్రెడీ వాళ్ళతోటి పాత కేసు ఉన్నది. మా అక్కని హరాజ్ చేసిన కింద గండ అనిలు అనే వ్యక్తి మీద ఆల్రెడీ పాత కేసు ఉన్నది. జైలుకు పోయొచ్చిండు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మీ కాంగ్రెస్ మేము ఓటేయమని చెప్పిండు మా డాడీ. ఇంటికి వస్తే మేము టీఆర్ఎస్కి వెళ్తాం, మీ కాంగ్రెస్ ఓటేయమని చెప్పినాక కూడా పైసలు పట్టుకొచ్చి బలవంతంగా నా చేతిలో పెట్టిర్రు మాకు ఓటేయ్యరని. అయినా మేము వేయకపోయేసరికి వచ్చి మమ్మల్ని అంతా ఇట్లా కుట్టిండ్రు. నేను వార్డ్ నెంబర్గా పోటీ చేశాను. బీఆర్ఎస్ నుంచి మా క్యాండిడేట్ తరఫున నేను చేశాను. అంటే వాళ్ళు కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళు కూడా పోటీ చేశారు. వాళ్ళు ఓడిపోయారు, మేము ఓడిపోయినాం. నారాయణపూర్లకు పోటీ చేసిన ఒక్కైనా గెలిచాడు. దాని ద్వారా వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే మేము మా వల్లనే మేము పోటీ చేయడం వల్లనే ఓడిపోయారు అని చెప్పి వాళ్ళు మా మీదకి దౌర్జన్యానికి వస్తున్నారు. అటు నుంచి గండు జగదీష్ క్యాండిడేట్, ఇటు నుంచి మావాడు కొత్తపల్లి వెంకటేష్ మాజీ సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్ అని చూస్తే ఇద్దరం ఓడిపోయినాం. నారాయణపూర్ నుంచి వాళ్ళు పెద్దింటి సంతోష్ ఆయన ఒక్కడు ఉంటే ఆయన గెలిచిండు. ఇట్లా ఈ విధంగా దౌర్జన్యం చేసుకుంటూ వార్డు నెంబర్ల ఇళ్ళ మీదకి సర్పంచ్ ఇంటి మీదకి అత్త నరుకుతాము, మోస్తాము, దుడ్ల పట్టి చంపుతామని చెప్పి మాట్లాడతారు. మాకు ప్రాణహాని ఉన్నది, కంపల్సరీ ఉన్నది. మీరు అందరూ కలిసి రక్షణ కల్పించాలి. దీని గురించే వేడుకుంటారు. రాయిపేట కొత్తపల్లి వెంకటేష్. నేను బీఆర్ఎస్ క్యాండిడేట్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నారాయణపూర్ గ్రామ పంచాయతీ పోటీ చేసిన. అదే గ్రామం నుంచి గండు జగదీష్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఆయన కూడా పోటీలో ఉన్నాడు. అలాగే నారాయణపూర్ నుంచి పెద్దింటి సంతోష్ రెబల్ చేసింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇద్దూరి సారయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా రెబల్గా చేసింది. నలుగురం పోటీలో ఉన్నాం. పెద్దింటి సంతోష్ అనే అతను గెలిచింది. రాయిపేట నుంచి గండు జగదీష్ ఓడిపోయి నువ్వు నీ వాళ్ళనే ఓడిపోయిందని చెప్పి నిన్న దౌర్జన్యంగా మా మీద దౌర్జన్యం చేసి అందరినీ అక్కడ కొట్టింది. తర్వాత మేము ఆ ఇంటికి పోకుండా భయానికి చనిపోయాల్సింది. రాత్రి ఇక్కడే ఉన్నాం. మా ఇళ్ళ కాడికి పోయి మా వార్డు మెంబర్లు మా కార్యకర్తలు ఏంటంటే ఇది దాడి చేసింది. ఆ దాడుల వలన రాజానికి సమయ అనే వ్యక్తి ఇవాళ పొద్దున్నే సూసైడ్ చేసుకున్నాడు. అతను చెన్నూరు హాస్పిటల్ నుంచి ఇప్పుడు మంచిర్యాల కూడా తీసుకుపోయింది. ఇది ప్రస్తుతం అక్కడ జరిగిన పరిస్థితి. మేము ఎస్సీ నేతకని సామాజిక వర్గానికి చెందిన మేము ఆ బీసీ వాళ్ళు ముదిరాజు వాళ్ళు ఆ జనరల్ వచ్చింది మీకు ఎక్కడికి హక్కున్నది అని చెప్పి అంతకుముందే చాలాసార్లు కాంప్రమైజ్ చేయడానికి చేసి నేను కాంప్రమైజ్ కాకపోవడం వలన ఈ ఓడిపోయి ఇప్పుడు దౌర్జన్యం చేశారు.